హలో అండి అందరికి. కన్న తల్లే తన కూతురు జీవితాన్ని నాశనం చేసిందంటే వినడానికి ఎలా ఉంది? అసలు చాలా బాధగా ఉంది గదా! వినడానికి మనకే ఇంత బాధగా ఉంటే ఆ అమ్మాయికి ఇంకెంత బాధగా ఉండాలి. అసలు మ్యాటర్ ఏంట్రా అంటే ప్రతి తల్లిదండ్రులు తన కూతుర్లకి ఎలా సంబంధాలు వెతుకుతారో అలాగే ఆ అమ్మాయికి గూడా వాళ్ళ అమ్మా నాన్న అలాగే వెతికారు సంబంధం. ఒక సంబంధం దొరికింది. అబ్బాయికి ఈ అమ్మాయి నచ్చింది. ఈ అమ్మాయికి అబ్బాయి నచ్చారు. అంతా బానే ఉంది. పెళ్లి కూడా ఫిక్స్ అయింది. ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు. పెళ్లికి కొంచెం గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో పెళ్లి కొడుకు ఏంట్రా అంటే పెళ్లి కూతురు ఇంటికి వచ్చి పోతూ ఉండేవాడు అనమాట పెళ్లి పనుల కోసం. పెళ్లి పనుల కోసం పెళ్లి కూతురు ఇంటికి వస్తూ పోతున్నాడు కదా పెళ్లి కొడుకు. పోనీ పెళ్లి కూతురులో ప్రేమలో పడ్డాడా అనుకుంటే కాదు, పెళ్లి కూతురు అమ్మతో ప్రేమలో పడిపోయాడు పెళ్లి కొడుకు. ఇంకో 9 days లో పెళ్లి ఉందనంగా అత్త అల్లుళ్ళు కలిసి షాపింగ్ కి అయితే వెళ్లారనమాట. షాపింగ్ కి వెళ్ళిన వాళ్ళు ఎంత కాడికి తిరిగి రాకపోతే ఇల్లు మొత్తం చెక్ చేశారు. పెళ్లి కూతురుకు పెట్టాల్సిన నగలు, కట్నం డబ్బులు మొత్తం తీసుకొని వాళ్ళ అమ్మ అయితే పరారైపోయింది అల్లుడి తోటి. మ్యాటర్ మొత్తం వింటున్న మనకే ఇంత బాధగా ఉందంటే రియల్ గా ఫేస్ చేసిన ఆ అమ్మాయికి ఇంకెంత బాధగా ఉంటుంది. తన తల్లే తన కూతురు జీవితాన్ని నాశనం చేసిందంటే ఆ అమ్మాయి సిచ్యువేషన్ అసలు ఊహించలేము. ఈ హోల్ సిచ్యువేషన్ లో అసలు తప్పేవద్దని మీరు అనుకుంటున్నారు. నాకైతే ఇద్దరు సైడ్ తప్పు ఉంది అనిపిస్తుంది. ఎక్కడైనా ఒక తల్లి తను చనిపోతూ కూడా తన బిడ్డ బాగుండాలి అనుకుంటుంది, కానీ ఇక్కడ మాత్రం రివర్స్ అయింది. సరే ఉంటా మరి.